హల్లెలూయా. మహోన్నతుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. తన కుమారుడైన క్రీస్తు నామముల మీదకి కూడా వందనాలు, శుభోదయం. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ముఖ్యంగా ఈ నూతన నెల, నూతన దినము, నూతన గడియ. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్న అమూల్యమైన ఆయన మాటలను మనం విందాం. ప్రియ సహోదరులారా, గడిచిన కాలంలో మనల్ని ఎంతగానో ఆయన రెక్కల కింద భద్రపరిచి, మనకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్కాలం ఇచ్చి, అన్నపానములు ఇచ్చి రక్షించిన తండ్రికి మనం ఈ ఉదయకాల సమయంలో ఏం చేద్దాం? హృదయపూర్వకంగా కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఇంతకంటే మనం ఇచ్చేది ఏమి లేదు. కావున ఈనాటి వాక్యాంశం మనం చూసుకుందాము. ఈ నూతన సమయంలో తండ్రి మనకిస్తున్న మంచి దినములు లేక మంచి రోజులు అన్న అంశం మీద మనం కొన్ని మాటలను మనం నేర్చుకుందాం గ్రంథం నుంచి. దయచేసి ఎవరు విన్నా వాక్యాన్ని సంపూర్తిగా వినండి. ఇది ఎందుకంటే ఇది మనుషుల యొక్క మాటలు కాదు. నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో వింటున్నారో వాళ్ళు కొద్దిగానే విని కట్టేస్తున్నారు. ఏంటి, మనం చూడండి, సినిమా పాటలు చక్కగా పూర్తిగా ఉంటారు కదా. టీవీలో ఏదైనా జోక్స్ వస్తే ఒకటికి రెండుసార్లు వేసుకొని చూస్తారు. లేకుంటే యవ్వన పిల్లలు అయితే వారికి కావాల్సిన డ్యాన్స్ ఏదైనా వస్తే వెరైటీ డ్యాన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వారు రాబోయే కాలంలో ఏమైపోతారో వాళ్ళకి తెలియదు, కానీ ఒళ్ళు విరిగిపోయినట్టుగా డ్యాన్స్ చేస్తుంటారు. యవనస్తులు కాదండి, అందరూ కూడా. రేపు మాపు చనిపోయిన ముసలివాళ్ళు కూడా డ్యాన్స్ వేస్తున్నారు. ఇంత ఇదిగా ఉన్న మీరు దేవుని యొక్క మాట ఎందుకు వినట్లేదు అంటే, మీరు సంపూర్తిగా అపవాది చేతిలోకి వెళ్ళిపోయారు. అందుకే మీ జీవితంలో అన్నీ కూడా చెడు దినాలే, చెడు గడియలే అనుభవించారేమో. దయచేసి ఇక్కడి నుంచి తండ్రి మనందరికి ఇస్తున్న మంచి వాగ్దానము ఈరోజు. తండ్రి మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఆయన ఇవ్వబోవు మంచి దినములు. హల్లెలూయా. కావున ప్రియ సహోదరులారా, ఈ వాక్యాన్ని వినే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక వాక్య సందేశంలోకి వెళితే, కొన్ని వందల సంవత్సరాల క్రితము, అంటే ప్రవక్తలు ఉన్న కాలంలో ఒక్కొక్క ప్రవక్తతో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వర్తమానాన్ని, వివిధ రకాలైన మాటలను నాటి ఇశ్రాయేలు ప్రజలకు అందజేశాడు తండ్రి, వినిపింపజేశాడు. అలా చెప్పుకుంటూ వస్తూ ఉన్న కాలంలో ఇరిమియా కాలానికి వచ్చేటప్పుడు కూడా వారి ప్రజలైన వారికి, ఇశ్రాయేలుకు చెబుతున్న హితబోధ ఈరోజు మనకు చెప్తున్న మంచి మాట. హల్లెలూయా. అది విన్నవారు ఆశీర్వదించబడతారండి, దీవించబడతారు. నాకెందుకు అనుకుంటే, ఏమో నీవు ఆయన దృష్టిలో ఏమై ఉన్నావో అది ఆయనకే తెలుసు. కావున దయచేసి వాక్యాన్ని మనం విందాం. ఈరోజు వాక్యం సందేశం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. అక్కడ ఇలాగ రాయబడింది: పరమ తండ్రి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, తండ్రి అయిన నేను రాబో కాలంలో ఇశ్రాయేలు యూదా వారికి, నా ప్రజలైన వారికి నేను చేయబో మంచి కార్యాలు ఏమిటంటే, నా ప్రజలను చెరలో నుండి విడిపించి, ఇశ్రాయేలును యూదా వారికి, నా ప్రజలైన వారికి అని నొక్కి ఒక్కి చెప్తున్నాడు ఆయన. 2వ దినవృత్తాంతాలు కూడా చెప్పాడు, నా ప్రజలైన వారికని. మనం ఎక్కడున్నామని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు నీ కుటుంబంలో కార్యాలు జరగట్లేదు? ఎందుకు నీ కుటుంబంలో మేలు జరగట్లేదు? పోనీ నీ జీవితంలో నీ మట్టుకు నీకే ఎందుకు అనారోగ్యమై పడిపోతున్నావు? ఎందుకు లేకుంటే బలహీనమైపోయావంటే, ఇప్పుడున్న పరిస్థితులను ఆలోచించుకుంటే
ఏమిటి మనం తినే తిండి మంచిది కాదు. వాస్తవమే, నిజమే. ఎందుకంటే పూర్వం రోజుల్లో సంవత్సరానికి ఒక్క పంటో, 2 పంటలో వచ్చేవి. మంచి బలమైన పంట. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు అలా కాదు. సంవత్సరానికి 5, 6 పంటలు వచ్చేస్తున్నాయి. అంటే దీన్ని ఎలా వస్తుందంటే వారు ఎరువులు వేస్తుంటారు కదా! ఎరువులో అమోనియా పిండి అని ఒకటి ఉంటుంది. ఎరువులు వేసేటప్పుడు అమోనియా పిండి అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు రకరకాలైన పుస్తకాలు వచ్చేసాయి. ఏంటి పురుగులు చావడానికి. పురుగులు చావడానికి కాదండి. ఆ పంట తొందరగా రావడానికి మెడిసిన్ అంటారు. మెడిసిన్ వేసి పండించేసి అది ప్రజల మీదకి ఇస్తుంటే వారు రోగులైపోతున్నారు. చిన్నవాళ్ళేమి, పెద్దవాళ్ళేమి అనేకమైన జబ్బులకి వారు బానిసలు అయిపోతున్నారు ప్రియ సహోదరులారా. కానీ తండ్రి ఇచ్చిన ఆహారము ఎలాంటిదండి? పుష్టికరమైన ఆహారము, ఆరోగ్యం కలిగిన ఆహారము. ఆయన ఇచ్చేది ప్రతిదీ కూడా మేలుకరమైనది. ఒక్క మాటలో చెప్పుకుంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి మేలుకరమైనవి? చూడండి, పాల ప్యాకెట్లు మనం తెచ్చుకుంటాం పొద్దున్నే కదా. లేదంటే పాలు వాడు తీసుకొచ్చి పాలు వేస్తాడు ఇంటికి. కొంతమంది పాల ప్యాకెట్ తెచ్చుకుంటారు, కొంతమంది వాడకం పెట్టుకుంటే వాడు తీసుకొచ్చి పాలు వేస్తాడు. అందులో కల్తీ లేదని ఎవరైనా చెప్పగలరా? కానీ పాలు ప్యాకెట్ మీద రాసే మాట ఏంటి తెలుసా? స్వచ్ఛమైన పాలు, ప్యూర్ మిల్క్. ఏముంటుందండి ఇంగ్లీష్లో? ప్యూర్ మిల్క్, స్వచ్ఛమైన పాలు. అది నిజంగా స్వచ్ఛమైన పాల? ఆ మాట చదివి మనము కొనుక్కుంటాం అంతే, స్వచ్ఛమైన పాలు. కానీ అందులో స్వచ్ఛత లేదు. కానీ తండ్రి ఇచ్చిన ఆహారం కానీ పానంలో కానీ అంతా కూడా స్వస్థత ఉంది. అందుకే ఆనాటి ప్రజలు అంటే ఆదాం కాలం నుంచి చూసుకుంటే 100 కొలది వారు బ్రతికారు భూమి మీద, 100 కొలది. కానీ ఈరోజు 70 దాకా 80 కదా లెక్క, 70 దాకా 80. కనీసం ఈ జనరేషన్లో 70 సంవత్సరాలు బ్రతుకుతారన్న వారు ఎవరైనా చేతులు పైకెత్తగలరా? ఈ వాక్యం వింటున్న మీరు, నేను ఉంటానండి 70 సంవత్సరాలు గ్యారంటీగా రాసి ఇవ్వగలరా? నో గ్యారంటీ, నో గ్యారంటీ అండి. ఖచ్చితంగా లేదు ఆ మాట మనకు చెప్పుకోవడానికి. అంటే ఎంత దుర్మార్గపు జీవితం గడుపుతూ ఎలాంటి మురికి దినాల్లో మనం జీవిస్తున్నామో, ఎలాంటి చీకటి జీవితాల్లో మనం ఉంటున్నామో, ఎలాంటి చీకటి శక్తులను మనం అల్లుకొని జీవిస్తున్నామో ఒకసారి మీకు మీరే ఆలోచించుకోండి. కానీ ఇక్కడ పరమ తండ్రి చెప్పిన మాట ఏంటో తెలుసా? సృష్టికర్త తండ్రి చెప్పే మాట ఏంటో తెలుసా? రాబో కాలంలో ఇశ్రాయేలును, యూదా వారికును, నా ప్రజలను వారిని చెరలో నుంచి విడిపించి, నేను వారి పితరులకు చేసిన ప్రమాణం ప్రకారంగా వారి దేశంలో వారికి స్వాధీనపరుస్తూ వారిని విడిపించి ఆ దేశంలోనే పెడతానని చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. ఒక క్రైస్తవుడా, గత కాలంలో నువ్వేదైతే పొందుకోలేదో, గత కాలంలో ఏ ఆశీర్వాదం అయితే నీ ఇంటి వరకు వచ్చి ఆగిపోయిందో, గత కాలం అంటే ఏంటి? లోన్ పెట్టుకున్నావు, రేపు నీకు లోన్ వచ్చేస్తుంది అని మున్సిపల్ ఆఫీస్ నుంచో అంటే ఆయా కార్యాలయం నుంచో నీకు కబురు వచ్చిందనుకో, చాలా సంతోషం వేస్తుంది. కానీ ఆ రాత్రి కాలంలోనే ఆ షెడ్యూల్ మారిపోద్ది. పొద్దున్న ఎదురు చూస్తావు, నాకు లోన్ వస్తుంది కదా అని ఎంతో సంతోషంతో ఉంటావు. వెళ్తావు ఆఫీస్కి, అయ్యా నాకు లోన్ శాంక్షన్ అని నిన్న నాకు ఫోన్ వచ్చిందంటే అప్పుడు అంటాడు, లేదా కొన్ని అనివార్య కార్యాల వల్ల దాన్ని ఇంకా పెండింగ్ వేసాను అంటాడు. అంతే, అయిపోయింది. అంటే నీకు రావాల్సిన ఆ యొక్క ధనము లేదంటే ఆశీర్వాదం, దీవెన ఏమైపోయింది? స్టాప్ అయిపోయింది, ఆగిపోయింది. అక్కడ ఆగిపోయిందండి. ఎందుకంటే నీ జీవితంలో అది నీకు కలగాలంటే, అది నీవు ముట్టుకోవాలంటే, అది నీ ఇంటికి రావాలంటే, నీ గుమ్మం దాటాలంటే తండ్రి యొక్క ఆజ్ఞ ఉండాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలులను, యూదా వారికిని, నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారికి మొదట స్థితిని ఇచ్చి, నేను వారి పితరులకు ప్రమాణం చేసిన ప్రకారంగా వారి దేశంలో వారిని నివసింపజేస్తాను అని చెప్పమని ఇర్మీయాకు చెప్పిన మాట. ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పమన్న మాట అది. ఓ క్రైస్తవుడా, మనం అనుకుంటాం ఏదో ప్రణాళిక, మన జీవితం కోసం అనేకమైన ప్రణాళికలు వేసుకుంటాం. రేపటికి మనం ఉంటామో లేదో తెలియదు, ఎందుకో ఒక్క క్షణంలో మనం ఉంటామో లేదో మనకు తెలియదు. కానీ ప్రణాళికలు మాత్రము
అంటే ఆలోచనలు మాత్రం చాలా చేసుకుంటాం. మన జీవితం కోసం, మన భార్య కోసమో, భర్త కోసమో, లేకపోతే పిల్లల కోసమో, వారి భవిష్యత్తు కోసమో. లైఫ్ ఇన్సూరెన్స్ అందరికీ తెలుసు కదండీ! ఏంటది? జీవిత బీమా పథకం అంటారు దాన్ని తెలుగులో. లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా పథకం. అంటే నీవు మరణించిన తర్వాత అది నీకు ఉపయోగపడుతుంది కానీ బ్రతికుండగా కాదు అది. అర్థమైందా? లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకుంటావు కదా, నువ్వు భూమి మీద లేనప్పుడు అది ఉపయోగపడుతుంది. కానీ ఈయనేమంటున్నాడంటే నీ సజీవుడిగా ఉంటుండగానే నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా! ఇది మనం తెలుసుకోవాలండి. నువ్వు సజీవురాలుగా ఉంటుండగానే నా నుంచి నీకు ఆశీర్వాదం వస్తుంది, నా దీవెన ఇస్తాను, మిమ్మల్ని చెరలో నుంచి విడిపించి నేను మీ పూర్వీకులైన మీ ప్రజలకు నేను చేసిన వాగ్దానం ప్రకారంగా మీ దేశాల్లో మిమ్మల్ని నివసింపజేస్తానని ఇర్మీయాతో చెప్పి ఆ మాట వారి ప్రజలను ఇశ్రాయేలుకు చెప్పమంటే చెప్పాడు. తోస తప్పకుండా చెప్పాడు. ఆ తర్వాత ఏమిందో మనకు తెలుసు ఈ సంగమా. కనుక ఈ నూతన దినంలో నూతన గడియలో ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నూతనమైన ఆశీర్వాదము. హల్లెలూయా! ఈ నూతనమైన ఆశీర్వాదము మనం పొందుకోవాలంటే ఉట్నే రాదు. ఊరికే నీకు ఆ ఆశీర్వాదం రాదు. తండ్రి దగ్గర ఎలా మసలుకోవాలో, ఏమి చేయాలో, ఏం చేస్తే నీ మీద కనికర పడతాడో క్రైస్తవులు అందరికీ తెలుసండి. తెలియదని ఇందులో రహస్యం ఏమి లేదు. కానీ చేయలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు, రాలేకపోతున్నారు, వినలేకపోతున్నారు. అది చేసి చూడండి. మీ జీవితంలో అప్పుడు చీకటి వచ్చినా, మీ జీవితంలో అప్పుడు కరువు వచ్చినా, మీ జీవితంలో ఏదైనా చెడు సంభవించినా తండ్రి ఒక్కొక్కటిగా దాన్ని ఏం చేస్తాడు? నిర్మూలన చేస్తాడంటే సమాధి చేసేస్తాడు. హల్లెలూయా! అంటే నిన్ను కాదు, మనకు వచ్చిన కష్టాలు సమాధానంగానే మనం అక్కడికి వెళ్ళిపోతాం కదా. నిన్ను కాదండి, మన సమయం వచ్చినప్పుడు ఎలాగో మనం సమాధి అయిపోతాం. కానీ మనకు వచ్చే కష్టాలు ఆయన ఏం చేస్తాడు? తీసేస్తాడు, నిర్మూలన చేసేస్తాడు ఆయన మాట వినగలిగితే. అందుకే అంటున్నాడు, ఇదిగో ఇంతవరకు నా ప్రజలు మూర్ఖంగా ఉన్నారు, ఇంతవరకు నా ప్రజలు నా మాట వినలేదు, ఇంతవరకు నా ప్రజలు నా మీద తిరుగుబాటు చేశారు. యెషయా గ్రంథం అంటాడు 1వ అధ్యాయంలో కదా, 1వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గు. నా పిల్లలను నేను పెంచి పెద్దవారిని చేస్తే, ప్రయోజకులు చేస్తే ఈరోజు నా మీద తిరగబడ్డారు అని ఆయన వేదన బాధ. ఆకాశం ముందుగా నిర్మించిన ఆకాశానికి, తర్వాత నిర్మించిన భూమికి తన బాధ చెప్పుకున్నాడండి. మనుషులకి ఎవరికి చెప్పలేదు, ప్రకృతికి చెప్పుకోలేదు. ఎందుకంటే ఈ రెండే సాక్షిగా ఉంటాయి మానవిక జీవితంలో. హల్లెలూయా! కావున ప్రియ సహోదరులారా, మనం గ్రహించవలసింది ఏంటంటే నీకు నూతనమైన ఆశీర్వాదము రాబోతుంది నీ జీవితంలో. అందుకే రాబో కాలంలో అంటున్నాడు అక్కడ మనం చదువుకున్న లేఖనాల్లో. రాబో కాలంలో ఇశ్రాయేలుకును యూదా వారికి నేను మేలు చేసి వారికి ఉన్న కీడాన్ని తొలగించేసి వారిని చెరలో నుంచి విడిపించి నేను ఇచ్చే దేశంలో వారిని నివసింపజేస్తానని ఇచ్చిన గొప్ప ఆశీర్వాద వచనం అండి. దీవెన ప్రియ సంగమా. ఒకవేళ పొరపాట్లు గత కాలంలో చేసావేమో, అనుకోని విధంగా నువ్వు గత కాలంలో తండ్రికి దూరం అయిపోయావేమో. కనీసం ఈ దినాల్లోనైనా నీ తప్పులు ఒప్పుకొని ఆయన దగ్గరకు వచ్చిన ఆయన, నన్ను క్షమించు తండ్రి, నేను అవివేకినై, మూర్ఖున్నై, అహంకారున్నై, నీ మార్గం విడిచిపెట్టాను కనుక నీ మార్గం విడవకున్నట్లు ఇక నుంచి నన్ను నీ కుమార్తెగా అంగీకరించంటే అంటాడు. నా ప్రజలు అంటాడు, ఇశ్రాయేలును యూదా వాళ్ళకు నా ప్రజలను అని కాకు చెప్పుకుంటున్నాడే. నీవు చెప్పుకోవా నా తండ్రిని? నీ కన్న తల్లిదండ్రులను ఎలా చెప్పుకుంటావు? ఈరోజు చెప్పుకున్న తక్కువైపోయిందండి. తల్లిదండ్రుల యొక్క పేరు కూడా చెప్పడానికి చాలామందికి ఇష్టం ఉండలేదు. ఎప్పుడు చెప్తారంటే ఓటు వేసే సమయం వచ్చినప్పుడు, లేకపోతే ఆధార్ కార్డు చేసుకునే సమయం వచ్చేటప్పుడు, ఏదైనా నీకు పనికొచ్చే ఒక అప్లికేషన్ లాంటి ఒక సర్టిఫికెట్ కావాలనేటప్పుడు అప్పుడు నీ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకునేవారు చాలామంది ఉన్నారు ఈ తరంలో. అంతవరకు నీ తల్లిదండ్రులు ఉన్నారా, తిన్నారా, లేరా,
ఏమయ్యారు నీకు అనవసరం. ఇలాంటి బిడ్డలు లేకపోలేదండి. అందరి కోసం చెప్పట్లేదు. కొంతమంది ఉన్నారు స్త్రీలు కానీ పురుషులు కానీ వారి కోసం చెప్తున్నాను. ఉన్నారండి లోకంలో, లేరు అనడం వీల్లేదు. వారిని ఎప్పుడు ఉపయోగించుకుంటా అంటే నీకు అవసరమైనప్పుడు. గవర్నమెంట్ వారు ఇప్పుడు ఏమిస్తున్నారండి, వృద్ధులకు పింఛనీలు ఇస్తున్నారు కదా, అప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. అమ్మ తాజాకి వచ్చేసింది, మా నాన్నకి పింఛన్ వస్తుంది, మా అమ్మకి పింఛన్ వస్తుంది అని ఎంత మల్లె పువ్వులు పెట్టాలని పూజిస్తూ ఉంటారు. ఎందుకు, పింఛనేటప్పుడు చేతికి వచ్చేవరకే, తర్వాత మళ్ళీ మామూలే. సంగమా, దీన్ని చూసి కాదండి నిన్ను పిలిచేది తండ్రి. ఇలాంటి వారు కాదండి ఆయన సహాయం చేసేది. ఆయన మాట వింటూ ఆయన కట్టడాలను అనుసరిస్తూ ఆయన ఎలాగైతే నా ప్రజలను చెప్పుకుంటున్నాడో, నా తండ్రి నన్ను కన్న తండ్రి, నన్ను పెంచిన తండ్రి, నన్ను సంరక్షిస్తున్న తండ్రి, ఆకాశమందున్న నా పరమ తండ్రి అని నీవు గొప్పగా చెప్పుకోవడం కాదు, నీ ప్రవర్తన నీ మాట ఉంటుందో వారిని బట్టి ఆయన ఏం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. చెరలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, రోగంతో పడి ఉన్నావు, ఆకలి తప్పులతో పడి ఉన్నావు. చెర అంటే బంధించుటని అర్థం. నువ్వు ఇందులో బంధించబడ్డావో అని అంటాడు. ఇప్పుడే ఆ కాడిని విరగొట్టి మీకు నూతనమైన ఆశీర్వాదం ఇస్తున్నాను అని వాగ్దానం ఇచ్చిన పరమ తండ్రికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాము. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, స్వరూపుడా, నీకే స్తోత్రములు. అయ్యా, యొక్క సమయంలో నీ అమూల్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమైన ఆయన, ఏ హృదయం అయితే, ఏ మనిషి అయితే అయ్యా నీ యందు భయము భక్తులు కలిగి అందరు జీవిస్తూ తండ్రి యేసయ్య నీ కట్టడాలను అనుసరిస్తూ అయ్యా నీతో ఉంటారో వారికి నీవు ఇస్తున్న నూతనమైన ఆశీర్వాదం ఇదిగో తండ్రి. నా ప్రభా, నీవు ఇవ్వబోతున్న దేశంలో నీవు ఇవ్వబోతున్న ఆశీర్వాదంతో వారు తృప్తి పొందుతారని ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ వాక్యం నేను విడలందరినీ దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటావాన్ని మా ప్రియ రక్షకుడైన మెస్సయ్య నామూలి ప్రార్థనలో అడుగుచున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుడైన క్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త యొక్క పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సదాకాలము మనకును మన కుటుంబాలకును జరగబోతున్న దినాలకును తోడే మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు. దాన్ని మేము దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.